హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో ఈ యొక్క సెషన్లో మనం వచ్చేసి ఫిల్టర్ బై లీస్ట్ అనే ఒక కస్టమ్ విజువలైజేషన్ చూడండి. ఇది ఓకేనా, ఫిల్టర్ బై లీస్ట్ అనమాట ఈ కస్టమ్ విజువలైజేషన్ పేరు. సో ఈ యొక్క విజువలైజేషన్ అనేది చాలా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి. అంటే సో ఈ యొక్క విజువలైజేషన్ మళ్ళీ ఇది ఫ్రీ విజువలైజేషన్ అండ్ ఈ విజువలైజేషన్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ అంటే ఒక మంత్ ఉందనుకోండి. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, మొత్తం ఇయర్‌కి 12 మంత్స్ ఉంటాయి కదా! ఎట్ ఏ టైమ్ 3 మంత్స్ చెక్ చేసుకోవచ్చు, లేదా సెకండ్ మంతే చెక్ చేసుకోవచ్చు, ఫస్ట్ మంతే చెక్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్, సెకండ్ 2 కలిపేసి టోటల్ విజువలైజేషన్ కూడా మనకు కావాల్సిన విధంగా డాటా అనేది అవుట్‌పుట్ ఇవ్వచ్చు. అంటే ఒకసారి డేటాలోకెళ్ళిపోతే ఇక్కడ నా యొక్క డేటా కొంచెం అబ్జర్వ్ చేయండి. మంత్ నెంబర్ ఉంది. ఓకే. సో ఈ మంత్ నెంబర్‌ని ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఫిల్టర్ బై లీస్ట్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే. సో ఈ యొక్క ఫిల్టర్ బై లీస్ట్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే జనరల్‌లోకి వెళ్ళిపోయి దీని యొక్క ఎఫెక్ట్‌లోకి వెళ్ళిపోయి షాడో అండ్ విజువల్ బార్డర్ అనేది ఆన్ చేసేసాను. తర్వాత విజువల్‌లోకి వెళ్ళిపోతే టెక్స్ట్ సైజు 35 ఎంటర్ చేశాను. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం ఎంటర్ చేసేసి మీకు నీట్ కనబడాలి కనుక. సో ఫస్ట్ మంత్ చెక్ చేసుకున్నాను. సో డైరెక్ట్‌గా ఎంటర్ చేసేస్తే నీకు డేటా ఫిల్టర్ కాదు. ఇక్కడ ఫిల్టర్ అని చూసారా, ఇది క్లిక్ చేసేస్తే నీకు ఫిల్టర్ చేసేస్తుంది. ఇది క్లిక్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు సెకండ్ మంత్ కావాలనుకుంటే చూడండి, సెకండ్ మంత్ ఇంత ప్రాఫిట్. లేదు ఫస్ట్ అండ్ సెకండ్ 2 మంత్లది కావాలి అని అనుకుంటే ఇలా ఫిల్టర్ చేస్తుంది. దెన్ ఫిల్టర్ ఇట్. చూసారా 1.9 మిలియన్స్. సో ఈ విధంగా మనము లీస్ట్ వైజ్‌గా డేటాని ఫిల్టర్ చేసుకోవడానికి ఈ యొక్క ఫిల్టర్ బై లీస్ట్ అనేది ఉపయోగపడుతుంది. రియల్ టైమ్‌లో చాలా యూజ్ అవుతుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.